సో మనమైతే మన వర్కౌట్ ఫినిష్ చేసుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఈరోజు యాక్చువల్లీ ట్రైపాడ్ తీసుకెళ్ళడం మర్చిపోయినా. సో మన వీడియో రికార్డ్ చేయడానికి అయితే కుదరలేదు. చలో గాయ్స్, సీ యూ టుమారో. ఫ్యామిలీ. సో మనమైతే కాంపౌండ్ ఎఫెక్ట్ బుక్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసినాము. అండ్ మనం ఇప్పుడు కొత్త బుక్ ఏదైతే స్టార్ట్ చేయబోతున్నామో అది థింక్ అండ్ గ్రో రిచ్. సో మీరు ధనవంతులు అవ్వాలి అని అంటే మీ ఆలోచనలు ఎలా ఉండాలి, ఒక ధనవంతుడు ఎలా ఆలోచిస్తాడు అనేది మెయిన్లీ ఈ బుక్ ఉద్దేశం అనమాట. సో ఇందులో మనం ఫస్ట్ చాప్టర్కి అయితే వెళ్ళిపోయినట్టయితే ద పవర్ ఆఫ్ థాట్, మీ ఆలోచనకున్న పవర్ ఏంటనేది ఈ ఫస్ట్ చాప్టర్లో మీరు తెలుసుకోబోతారు. అండ్ బేసిక్గా ఎవరు సక్సెస్ఫుల్ పీపుల్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది చాలా యూనిక్గా ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో కల్లా వాళ్ళకు డిఫరెన్స్ ఏంటి అని అంటే వాళ్ళ ఆలోచన విధానం. ఇలాన్ మస్క్ ఆర్ లేదా మన దగ్గర ఉన్న చాలా మేధావులు ఎవరెవరైతే ఉన్నారో, ఏపీజే అబ్దుల్ కలాం గారైనా సరే, సో వీళ్ళందరూ సక్సెస్ఫుల్ ఎలా అయ్యారు అంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు కూడా మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలి ఆర్ మీరు అనుకున్నది సాధించాలి అని అంటే మీ థాట్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా డిఫరెంట్గా ఉండాలి. అండ్ మీ థాట్ కూడా చాలా పవర్ఫుల్గా ఉండాలి. ఎవ్రీ థాట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. కానీ దానికి మీరు నెగిటివ్ సైడ్ ఉన్నారా, పాజిటివ్ సైడ్ ఉన్నారా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ప్రోడక్ట్ తయారు చేద్దామని అనుకున్నాను. ఆ ప్రోడక్ట్ రిలేటెడ్గా నేను ముందే నెగిటివ్గా నేను మార్కెట్లో క్లిక్ అవుతుందో లేదో ఇవన్నీ నేను ఆలోచనలో పెట్టుకుంటే, భయాలు పెట్టుకుంటే నేను ఎప్పుడు ప్రోడక్ట్ అనేది నేను క్రియేట్ చేయలేను. సో మీరు ఎప్పుడైనా సరే పాజిటివ్ సైడ్ ఉండాలి థాట్ ప్రాసెస్లో. అండ్ మీరు అప్పుడే అనుకున్నది అనుకున్నట్టుగా ఏదైనా సరే చేయగలుగుతారు అనమాట. అండ్ ఏదైనా సరే మీరు రిచ్ అవ్వాలి అని అంటే ఒక ఐడియా మీ బ్రెయిన్లోకి వచ్చినప్పుడు దాన్ని ట్రై చేయాలి. ట్రై చేస్తేనే అది సక్సెసా ఫెయిల్యూరా అనేది తెలుస్తుంటుంది. మీరు చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ బల్బ్ కనబెట్టిన ఎడిసన్ గారు కూడా 1000th టైము ఎన్నోసార్లు ట్రై చేస్తే లాస్ట్కి ఒక అవుట్పుట్ అనేది వచ్చింది. మనకు అప్పుడు బల్బ్ అనేది ఇన్వెన్షన్ అయింది. అంతకుముందుకు చాలా ఫెయిలియర్స్ చూసిండు ఆయన కూడా. మన లైఫ్లో ఏదైనా సరే చాలామంది ఏమనుకుంటారంటే ఒక 1 try 2 try ఒక 2-3 times ట్రై చేసేసి అవ్వట్లేదని వదిలేస్తారు. బట్ అది కాదు. అలా చేస్తే లైఫ్ అనేది ముందుకి మీరు అనుకున్న దాని కాకుండా ఇంకో వేరే దానికి వెళ్ళిపోతారు. సో బేసికల్లీ లైఫ్లో ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎప్పుడు మీరు అనుకున్నది కంప్లీట్ చేసిన తర్వాతే పెట్టుకోవాలి. కంప్లీట్ చేయకముందుకి దాని ముందు చాలాసార్లు ఫెయిలియర్స్ అనేది వస్తాయి. ఫెయిలియర్స్ అనేది రాకుండా అస్సలు ఉండవు. సో ఫెయిలియర్స్ని ఓవర్కమ్ చేసి మీరు ముందుకు వెళ్తేనే సక్సెస్ అనేది మీకు వస్తుంది. అండ్ సో ఐడియాకి డబ్బులు అవసరం ఉండవు. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఐడియాకి డబ్బులు అనేవి అవసరం ఉండవు. కానీ మీరు డబ్బులు సంపాదించాలంటే మీ ఐడియానే మీకు అవసరం పడుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు డబ్బులు సంపాదించాలంటే మీ ఐడియా వల్లనే పాసిబుల్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే మీ ఐడియాస్ని అండ్ మీ థాట్ ప్రాసెస్ని తక్కువ అంచనా వేయొద్దు. పాజిటివ్గా ఉండండి. ఆలోచించండి ఇప్పటికైనా సరే మీ గురించి. మీరు మీ లైఫ్లో ఏం చేస్తున్నారు, అక్కడ నుండి మీరు ఇంత ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే మీరు చేయాలనుకున్న ప్రాసెస్, ప్యాటర్న్ ఇవన్నీ మార్చుకోవాలన్నమాట. సో అప్పుడైతేనే మీరు యూనిక్ అవ్వగలుగుతారు. 10 మంది వెళ్ళే దారిలో నేను వెళ్తాను, 10 మందిలాగా నేను ఉంటాను అని అనుకున్నప్పుడు మీరు 11వ వాడు అవుతాడు. కానీ మీరు ఫస్ట్ యూనిక్ పర్సన్ అయితే ఎప్పటికీ కాలేరు. సో మీరు అలా అవ్వాలి అని అంటే మిమ్మల్ని మీరు మీ థాట్ ప్రాసెస్ని, మీ థాట్స్కి ఉన్న పవర్ని మీరు గుర్తించి లైఫ్ని హ్యాండిల్ చేయాలి. సో ఫస్ట్ చాప్టర్ ఇంతే. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ బుక్స్ మీరు ఏది నేను చేస్తే బాగుంటుంది బుక్ సిరీస్లో అనేది కూడా మీరు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ బుక్ కూడా చదివి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సీ యూ ఆల్ టుమారో. బై బాయ్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద స్టాక్ మార్కెట్ సిరీస్. అండ్ ఈరోజు మనం స్టాక్ మార్కెట్ సిరీస్లోనైతే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అయితే మనం మాట్లాడుకుందాము. దట్ ఈస్ ప్రైస్ యాక్షన్. ప్రైస్ యాక్షన్లో ఏంటి అని అంటే, సో ఇది నేను ఒక బిగినర్ లెవెల్లో నేను చెప్తున్నాను. ప్రైస్ యాక్షన్ అంటే బేసికల్లీ ఏంటి అని అంటే, ప్రైస్ మనకు ఏం చెప్తుంది. ఇప్పుడు మనం చార్ట్లో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ప్రైస్ మనకు ఏం అర్థం చేపిస్తుంది. సో సపోజ్ ఒక 20 రూపీస్లో ఒక స్టాక్ ట్రేడ్ అవుతుంది. 20 రూపీస్ నుండి 21, 22, 23 వెళ్తుంది అని అంటే ఆ స్టాక్ని ఎవరో పర్చేస్ చేస్తున్నారు, అక్కడి నుండి పైకి వెళ్తుంది అని చెప్పి. సో అక్కడ డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. సో మార్కెట్ పైకి తీసుకెళ్తుంది ప్రైస్ని, స్టాక్ ప్రైస్ని. ఒకవేళ 20 రూపీస్ దగ్గర నుండి 19, 18, 17, 16 కిందికి వస్తుంది అని అంటే అక్కడ దాని అర్థం ఏంటి అని అంటే
అక్కడ సప్లై ఎక్కువ ఉంది. సో ఎవరైతే ఎగ్జిస్టింగ్ హోల్డర్స్ ఉన్నారో లేదా న్యూ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుండి ప్రైస్ కిందికి పడిపోతుంది అని ఒక అజంప్షన్ తోటి, వాళ్ళ ప్రొడిక్షన్ తోటి వాళ్ళు అక్కడ నుండి సెల్ చేస్తారు. అప్పుడు మనకు మార్కెట్ ప్రైస్ అనేది కిందికి డ్రోవెన్ అవుతూ ఉంటుంది. సో ఈ సింపుల్ స్టాక్ మార్కెట్ బేసిక్స్, ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో నేను మీకు అందరికీ అర్థమయ్యేటట్టు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను. మీరైతే నోట్ డౌన్ చేసుకోండి. సో ప్రైసెస్లో ఎలా ఉంటాయి అని అంటే, సో దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలా అని అంటే, ఐడెంటిఫై చేయడానికి మనకు క్యాండిల్ ప్యాటర్న్స్ ఉంటాయి. మనకు చార్ట్స్లో క్యాండిల్ ప్యాటర్న్స్ ఉంటాయి. నేను మీకు అది రేపటి నుండి క్లియర్గా చూపిస్తాను నేను మీకు. సో క్యాండిల్స్ అంటే ఏంటి, సపోర్ట్ రెసిస్టెంట్ అంటే ఏంటి, ట్రెండ్ లైన్స్ అంటే ఏంటి, మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది. సో ఇవి 4 కాంపోనెంట్స్ అనమాట మీరు ప్రైస్ యాక్షన్లో ఎక్కువగా చూసేది. సో క్యాండిల్స్ అని అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బయ్యర్స్ బై చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, అప్ మూమెంటం కాబట్టి ప్రైస్ పైకి వెళ్తుంది కాబట్టి మీకు గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఒకవేళ బయర్స్ సెలర్స్ కనుక ఎక్కువ ప్రెషర్ తోటి సెల్ చేస్తున్నారు అని అంటే క్యాండిల్ అనేది రెడ్ కలర్లో ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా క్యాండిల్ రెడ్ అండ్ గ్రీన్లో ఫామ్స్ అవుతూ ఉంటాయి. అండ్ రెడ్ అండ్ గ్రీన్ ఫామ్ అవ్వడమే కాకుండా అక్కడ డిమాండ్ అండ్ సప్లై ఏదైతే ఉందో దాని ప్రకారంగా క్యాండిల్ ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ చేస్తుంది. సో మనకు ప్యాటర్న్స్లోకి వెళ్తే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో అవి చాలా ఉంటాయి. వాటి గురించి మనం సపరేట్ వీడియో మళ్ళీ చేస్తుంటాం మనము. సో ప్రజెంట్లీ మీకు అయితే జస్ట్ బిగినర్ లెవెల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో క్యాండిల్స్ అనేది ఉంటాయి, క్యాండిల్ స్టిక్స్ అనేది ఒకటి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే సపోర్ట్ రెసిస్టెన్స్ ఏంటి అని అంటే, ఒక లెవెల్లో ప్రతిసారి బయ్యర్స్ బై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైస్ నుండి ఈ ప్రైస్కి వస్తే నేను బై చేస్తానని అంతకు ముందుకు ప్రీవియస్గా ఎవరైతే బై చేశారో ఆ చార్ట్లో మనం అబ్జర్వ్ చేసిన హిస్టరీ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనం బై చేస్తాము. అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే అక్కడ మనం సెల్ చేస్తాం అనమాట. ఎవరైతే ఇంతకు ముందుకు పాత దగ్గర సెల్ చేశారో ఆ ప్రైస్కి అక్కడ సెల్ చేయడం. సో ఈ మధ్యలో ట్రేడ్ చేయడం అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ట్రెండ్ లైన్స్. సో ట్రెండ్ లైన్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పైకి వెళ్తుంది, అలా అని పైకి వెళ్ళిపోదు. మార్కెట్ ఎప్పుడైనా సరే ఎలా అంటే లైక్ ఎలివేట్ అవుతుంది, మళ్ళీ డిక్లైన్ అవుతుంది, ఎలివేట్ అవుతుంది. సో ఈ ఎలివేషన్, డిక్లైన్ అండ్ మళ్ళీ ఎలివేట్ అవుతున్నప్పుడు ఏంటి అని అంటే, మళ్ళీ డిక్లైన్ అయినప్పుడు మీకు ఒక 1 పాయింట్ 2 పాయింట్ ఈ 2 పాయింట్స్ని కలిపి ఒక లైన్ అనేది, ట్రెండ్ లైన్ అనేది మీరు డిసైడ్ చేసుకుంటారు. ఇది అప్వర్డ్ ఉన్నప్పుడు అప్వర్డ్ ట్రెండ్ లైన్ అంటారు, డౌన్వర్డ్ ఉన్నప్పుడు డౌన్వర్డ్ ట్రెండ్ లైన్ అంటారు. సో ఇలా ట్రెండ్ లైన్ బేసిస్లో కూడా మనం ప్రైస్ యాక్షన్ అనేది మనం గమనిస్తుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్. సో మార్కెట్ ఓవరాల్ స్ట్రక్చర్ ఏంటి దాన్ని బట్టి చూసి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ 2-3 డేస్ నుండి మనం చూస్తుంటే అది బేరిష్లో ఉందా, బుల్లిష్లో ఉందా. సో ఇంకొకటి ఈ టర్మ్స్ నేను ఇప్పటివరకు నేను మీకు చెప్పలేదు కదా. సో బయింగ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, దీన్ని బుల్లిష్ క్యాండిల్ అంటారు. అండ్ సెల్లింగ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, దీన్ని బేరిష్ క్యాండిల్ అంటారు. సో ఇది మీకు ఈ టర్మినాలజీ అనేది ఫ్యూచర్ ముందు చాలా పనికొస్తుంది. సో అవైతే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మార్కెట్ స్ట్రక్చర్ని బట్టి కూడా ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారు, ప్రైస్ యాక్షన్ మనం కనుక్కోగలుగుతాం. సో ఇట్లా మనకు బేసిక్స్ ఆఫ్ ప్రైస్ యాక్షన్లోనైతే ఈ 4 అయితే కాంపోనెంట్స్ ఉన్నాయి మనకు. ఫస్ట్ వన్ క్యాండిల్ స్టిక్, నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, థర్డ్ వన్ ట్రెండ్ లైన్, ఫోర్త్ వన్ మార్కెట్ స్ట్రక్చర్. సో ఇవి 4 అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో లైన్ బై లైన్ వెళ్దాము. మనకు క్యాండిల్స్ చూపిస్తాను నేను మీకు, టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ కూడా నేను మీకు చార్ట్ అనేది నేను మీకు అక్కడ చూపిస్తాను దీంట్లో. సో ఇది చాలా పెద్ద టాపిక్ అవుతుంది. బట్ మీ అందరికీ నేను వీలైనంత క్రిస్ప్ అండ్ కట్గా చెప్పడానికి నేనైతే ట్రై చేస్తాను. సో హోప్ వీడియో మీకు ఏదైతే నచ్చినట్టు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో ఇంకా కంటిన్యూ చేద్దాము. చాలా పెద్ద జర్నీ ఇది. తర్వాత మనం కొన్ని డేస్ లైవ్ సెషన్ కూడా వద్దాము స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా మీకు నేను చూపించడానికి. అండ్ ఇప్పటివరకు నేను పెట్టిన ఈ ఎఫర్ట్స్ అయితే మీరు వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైతే ఉందో దానికి కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా DM చేసి అడగవచ్చు. థ్యాంక్ యూ ఆల్, సీ యూ టుమారో.